కొత్తూరు షాబాద్కి సంబంధించినటువంటి 6గురిని హత్య చేసినటువంటి రాజ్ కుమార్ మృతదేహం ఇప్పుడు కొత్తూరు దగ్గరలో ఉన్నటువంటి ఒక వెంచర్ దగ్గర అయితే లభ్యమైంది. అయితే అతని మృతదేహం పక్కనే ఒక పాయిజన్ బాటిల్ దొరకడంతో రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా అనే దిశలో కూడా పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అయితే ఈ మృతదేహం చనిపోయి రాజ్ కుమార్ హత్యలు జరిగిన రోజే చనిపోయాడా లేదంటే ఇది టైం తీసుకొని చనిపోయాడా అనే దాని మీద కూడా పోలీసులు ప్రాథమికంగా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇక DNA కోసం తన కుటుంబ సభ్యుల్ని కూడా అటు పూర్తిగా వాళ్ళ నమూనాలను కూడా సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి కాసేపట్లో దీని మీద డీసీపీ విజయ్ గౌతమ్, మరి కాసేపట్లో యోగేష్ గౌతమ్ దీని మీద ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు అయితే అందుబాటులో ఉన్నాడు. ఎస్ రాజు, చెప్పండి పూర్తిగా. అంటే ఈ నరరూప రాక్షసుడుగా ఉన్నటువంటి రాజ్ కుమార్ మృతదేహం ఇప్పుడు కొత్తూరు దగ్గరలో ఉన్నటువంటి ఒక వెంచర్లో అయితే లభ్యమైంది. అయితే దీని మీద పోలీసులు ఏమంటున్నారు అంటే ఇతను చనిపోవడానికి 3 రోజుల కిందనే చనిపోయాడా లేదంటే రీసెంట్గా ఏదైనా ఎన్కౌంటర్ చేస్తారు అనే ఉద్దేశంతో పోలీసులు చంపేస్తారని గాన ఈ రీసెంట్గా చనిపోయినట్టుగా ఏమైనా పోలీసులు నిర్ధారించారా? ఎస్, గత 2 రోజుల నుంచి జరుగుతున్న ఉత్కంఠకైతే ఒక్కసారిగా తెరపడిందని చెప్పొచ్చు. ఏదైతే షాబాద్కు సంబంధించినటువంటి ఆరుగురిని హత్య చేసినటువంటి ఎవరైతే ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ ఉన్నారో ఆయన అనుమానాస్పద స్థితిలో మృతదేహం అయితే లభ్యమైంది. కొత్తూరు దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే పంజర్ల గ్రామంలో అతని మృతదేహం లభ్యమైంది. సో పోలీసులు అయితే ప్రాథమికంగా విచారణ చేసిన అతని పక్కన ఒక పాయిజన్ బాటిల్ అంటే విషం బాటిల్ కూడా ఉంది. అతని నుంచి నోటి నుంచి దుర్వాసన కూడా వస్తున్నట్టు పోలీసులు అయితే గుర్తించారు. మొత్తానికి ప్రాథమికంగా అతను సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా అన్నట్లుగా పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారని చెప్పొచ్చు. మనకు తెలిసిందే గత శుక్రవారం రోజు మొత్తం 6గురిని చంపిన నరరూప హంతకుడు మొత్తానికి హతమైనట్లయితే పోలీసులు అయితే నిర్ధారిస్తున్నాడు. ఇక మొత్తం దానికి సంబంధించిన దర్యాప్తు కూడా మొత్తం జరుగుతుందని చెప్పొచ్చు. అంటే ఏదైతే పోక్సో కేసు అయినప్పటి నుంచి పోక్సో కేసు తన మీద పెట్టినటువంటి ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారో బాలికను అతి కిరాతకంగా చంపాడు, అట్లయితే తన భార్యను 2 కొడుకులను కూడా అతి కిరాతకంగా చంపిన నేరస్తుడు గత 2 రోజుల నుంచి అంటే 48 గంటల నుంచి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అతని పైన మొత్తం 12 బృందాలుగా తెలంగాణ పోలీసులు అయితే నిఘా పెట్టి ఎక్కడ పట్టుకున్నా అతని పైన 2 లక్షల రివార్డు కూడా పెట్టడం జరిగింది. అంటే ఇక తనకు ఎక్కడ పారిపోవడానికి కానీ ఎక్కడ తలదాచుకోవడానికి కానీ పరిస్థితి లేదు. అంటే అతని ఫోటోలు కానీ అతని మాస్క్ వేసుకున్న ఫోటోలు కానీ అంచనా ఫోటోలు మొత్తం కూడా సోషల్ మీడియాలో బయట పెట్టారు. సో దానికి సంబంధించి మరి అతను ముందుగానే చేసుకున్న పథకం ప్రకారం అతను చనిపోవడాన్ని డిసైడ్ అయ్యాడా లేదంటే మరి ఏ విధంగా చనిపోయాడు అనేది అయితే పోలీసులు అయితే ప్రస్తుతానికైతే ఒక ప్రాథమికంగా దర్యాప్తు అయితే చేపట్టారని చెప్పొచ్చు. మరి కాసేపట్లో మృతదేహాన్ని కూడా గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి మొత్తం కూడా కేసుకు ఎలా చనిపోయాడు ఏంటి అని మొత్తం కూడా పూర్తి డీటెయిల్స్ పోలీసులు అయితే బయట పెట్టే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆ నరరూప రాక్షసుడు చనిపోవడం పట్ల చాలా మంది అయితే అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు ఇటు తెలుగు రాష్ట్ర ప్రజలు కావచ్చు మొత్తం కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు అనమాట. అంటే తను మైండ్ సెట్ ఎట్లా ఉందంటే చిన్న పిల్లల్ని చూడకుండా అంటే తన భార్యతో పాటు 2 చిన్న పిల్లలు అంటే ఒకరు 4 సంవత్సరాలు ఉంటాడు, ఇంకొక బాబు 2 సంవత్సరాలు ఉంటాడు. అంటే చిన్న పిల్లలను చూడకుండా కత్తితోని అతి కిరాతకంగా చంపిన వ్యక్తికి ఒక్క క్షణం కూడా బతికే అర్హత కూడా లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర తెలుగు ప్రజలు మొత్తం కూడా గలమైతే ఎత్తారు. సో మొత్తానికి మరి అతను చనిపోయాడా సూసైడ్ చేసుకున్నాడా లేదంటే ఎవరైనా చంపి అక్కడ వేశారా లేదంటే మరి పోలీసులు ఏం చెప్తున్నారా అనే విషయం తర్వాత తేలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అతను ఎక్కడ పారిపోలేని పరిస్థితి అయితే ఎదురుంది. అంటే మొత్తం 6గురిని చంపేసిన తర్వాత ఆయన ఆత్మహత్య చేయడానికి కూడా 2-3 సార్లు అయితే ప్రయత్నించాడు. కాకపోతే ఆయన ధైర్యం చాలక విఫలమైందని చెప్పేసి కూడా పోలీసులు నిన్నటి వరకు ఉన్న సమాచారం అయితే మనకు తెలిసింది. సో మొత్తానికి ఈరోజు షాబాద్ నియోజకవర్గం కొత్తూరు మండలం పంజర్ల గ్రామంలో అతని మేనమామ ఉంటారని చెప్పేసి కూడా మనకైతే కొద్దిగా సమాచారం అయితే తెలుస్తుంది. ఆ గ్రామంలో ఒక వెంచర్లో మృతదేహం అయితే లభ్యమైంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో చూసి పోలీసులకు సమాచారం ఇచ్చేలోపు అక్కడికి వస్తే అతను రాజ్ కుమార్గా ప్రాథమికంగా అయితే గుర్తించి అతని పాయిజన్ తీసుకున్నాడని చెప్పేసి విషం దాగి చనిపోయాడని చెప్పేసి మొత్తానికైతే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాకపోతే ఇంకా మొత్తం అసలు ఏం జరిగింది ఈ 48 గంటలు అతను ఎక్కడ తలదాచుకున్నాడు, అతనికి ఎవరైనా ఆశ్రయం ఇచ్చారా లేదంటే అతను మొత్తం ఇదంతా తిరుగుతూ తానే ఖచ్చితంగా ఇక నేను దొరికిపోతాను ఎవరికైనా ప్రజలకు దొరికినా లేదంటే పోలీసులకు దొరికినా ఖచ్చితంగా తనకు బ్రతికే అర్హత లేదని చెప్పేసి సోషల్ మీడియాలో అటు న్యూస్ ఛానల్లో పెద్ద ఎత్తున ధర్నాలు అయితే చేస్తున్నారు. మరి ఈ కారణంగానే ఖచ్చితంగా చనిపోతారా ముందే
చేసుకున్న ప్రణాళిక ప్రకారమైన విషం తాగి చనిపోయాడా అని చెప్పేసి కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు రవిచంద్ర. ఎస్, అంటే ఇప్పటికే తనకు సంబంధించి ఒకవైపు రాజ్ కుమార్ అని నిర్ధారించినా సరే ఇప్పుడు అటు కోర్టులో నిరూపించాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దీని దిశగా పోలీసులు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఎస్, ప్రాథమికంగా ఇప్పటికే అతని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో అటు న్యూస్ ఛానళ్ళలో అన్నీ వచ్చాయి. సో ముఖ్యంగా ప్రాథమికంగా ఇప్పుడు డిఎన్ఏ టెస్టులు అవన్నీ ఏం చేయకుండానే ప్రాథమికంగా అయితే అతనే రాజ్ కుమార్ అని చెప్పేసి గుర్తించారు. తర్వాత మరైతే అతన్ని హాస్పిటల్కి తరలించిన తర్వాత డిఎన్ఏ నమూనా చేసి అలా బంధువులు అందరినీ పిలిచి కూడా మొత్తం అతనే రాజ్ కుమారా కాదా అని కూడా పోలీసులు అఫీషియల్గా నిర్ధారించాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే మనకు ఆ విజువల్స్ని బట్టి చూస్తే కనుక మనకు క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నాడో అతనే ఈ ఆరుగురిని ఎవరైతే చంపారో ఆరుగురిని చంపిన నరహంతకుడు అతనే అని చెప్పేసి కూడా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే అఫీషియల్గా పోలీసులు అయితే ఇంకా అతనే అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పని పరిస్థితి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డిఎన్ఏ టెస్టులు చేస్తారు, తర్వాత కుటుంబ సభ్యుల్ని పిలిపిస్తారు. సో వీళ్ళందరూ పిలిపించిన తర్వాత అతనే రాజ్ కుమార్ అని తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పాలి. రాజు, అంటే మృతదేహం కొత్తూరు దగ్గర ఓ వెంచర్లో దొరికినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ వెంచర్ గ్రామానికి దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ రాజ్ కుమార్ హత్య చేసి తను గనక పాయిజన్ తీసుకుని ఉంటే ఈ 3 రోజుల సమయం ఎందుకు పట్టింది అటు మృతదేహాన్ని కనుక్కోవడానికి? ఎస్, కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఈ రాజ్ కుమార్ ఉన్నాడో హత్య చేసిన తర్వాత ఆయన చాలా ఎక్కడ దూరం వెళ్ళలేదు. అతను ఏదైతే ఉందో తన సొంత కారులో వెళ్తే అనుమానం వస్తుందని చెప్పేసి ఆయన ప్రణాళిక ప్రకారం అంటే పక్క ప్లాన్ ప్రకారం ఆయన ఒక రెంటెడ్ కార్ తీసుకొని మొత్తం ఈ తతంగం మొత్తం కూడా నడిపించిండు. ఒక సెల్ఫ్ డ్రైవ్ కార్ తీసుకొని నడిపించిండు. దాని తర్వాత అంటే పారిపోయే క్రమంలో అంటే ఆరుగురిని చంపిన తర్వాత పారిపోయే క్రమంలో అందులో పెట్రోల్ కూడా అయిపోయింది. పెట్రోల్ అయిపోయిన తర్వాత కార్ను పక్కన పెట్టేసి ఈ సరౌండింగ్ ఏరియాలో అంటే ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో షాబాద్ సంబంధించిన ఇన్సిడెంట్ జరిగిందో ఆ చుట్టుపక్కల ప్రాంతాలనే ఆయన తలదాచుకున్నట్టయితే ఇప్పుడు మనము నిర్ధారించవచ్చు. పోలీసులు కూడా అదే అనుమానిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే అతను నడుచుకుంటూ వెళ్ళినా లేదంటే బస్సులో వెళ్ళినా లేదంటే ఏ రవాణా సౌకర్యం వెళ్ళినా అతన్ని గుర్తుపట్టే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా ఏం చేస్తారు, అతని వివిధ రకాల ఫోటోలు కావచ్చు అంటే అతను గుండు చేపించుకుంటే ఏ విధంగా ఉంటాడు, మాస్క్ పెట్టుకుంటే ఏ విధంగా ఉంటాడు, సో రకరకాల ఫోటోలు మొత్తం కూడా సోషల్ మీడియాలో పెట్టి అతన్ని పట్టించిన వారికి 2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. సో ఇవన్నీ కూడా అతను తెలుసుకుంటే ఖచ్చితంగా నేను ఏ రవాణా శాఖ ఉపయోగించుకున్నా ఖచ్చితంగా బయటపడుతుందన్న ఉద్దేశంతో అతను ఈ సరౌండింగ్ ఏరియాలో ఖచ్చితంగా దాచుకోవడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. సో ఇక అతనికి అర్థమైంది క్లియర్గా ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైనా అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అతనికి ఈ పరిస్థితి ఎదురవుతుందనే ఉద్దేశంతో మరి ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాడా లేదా అనేది అయితే పోలీసులు అయితే ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేయాల్సి ఉంది. మొత్తానికైతే ఆ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పరీక్షల కోసం అయితే మనకు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకురావడం జరిగింది. రవిచంద్ర, అంటే కొత్తూరు దగ్గర పంజర్ల గ్రామం తన మేనమామ గ్రామం, అక్కడికి వెళ్ళి తను షెల్టర్ కోసం ప్రయత్నించుంటే ఒకవేళ పోలీసులు ముందుగా అటు అంటే తన చుట్టాలు ఎవరున్నారు బంధువుల పైన ఒక నిఘా పెట్టి ఉంటే గనక ఎప్పుడో రాజ్ కుమార్ దొరికేవాడు కదా. ఎస్, ఆ కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే వాళ్ళ బంధువులు ఉంటారో అక్కడికి వెళ్ళి తల దాచుకునే అవకాశం అయితే ఉంది. కాకపోతే అక్కడ వాళ్ళ బంధువులకు కూడా మరి షెల్టర్ ఇస్తే కనుక ఆశ్రయం ఇస్తే కనుక వాళ్ళపైన కూడా కేసులు ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళు రానివ్వని పరిస్థితి కూడా మనము అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అతని పైన పోక్సో కేసు నమోదైంది, అట్లాగే 6గురిని హత్య చేశాడు, అతి కిరాతకంగా హత్య చేశాడు. అలాంటి వ్యక్తికి ఆశ్రయం ఇస్తే కనుక సో ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో వాళ్ళకు కూడా కేసులు ఖచ్చితంగా బుక్ అయితే అని వాళ్ళకి తెలుసు. సో ఆ విధంగా వాళ్ళు రిజెక్ట్ చేశారు. అంటే వాళ్ళ మేనమామ పంజర్ల గ్రామానికి చెందిన మేనమామ ఇంటికి వెళ్ళాడా లేదంటే అతను వెళ్తే అతను రిజెక్ట్ చేశాడా, మరి ఇక్కడికి రావద్దు అని వెళ్తే మరి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామ శివారులో ఉన్నటువంటి వెంచర్లో మరి అతను మందు తీసుకొని ఏదైతే పాయిజన్ ఉంటుందో అది సేవించి మరి ఖచ్చితంగా ఇక మనకు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి అతను చనిపోయాడా అనే ఈ విషయాలు మొత్తం కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా ఒక అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే ఇది ఇంకా పోలీసుల దర్యాప్తులో అయితే ఉంది. ఖచ్చితంగా అతన్ని పోస్ట్ మార్టం చేసిన తర్వాత సో మన నిజంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే ఎలా జరిగింది, ఆ మృతదేహం ఎట్లా, దానికి గల కారణాలు ఏంటని చెప్పేసి కూడా పోలీసులు మొత్తం కూడా తర్వాత సమాచారం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. రవిచంద్ర, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈరోజు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని మీద డీసీపీ కానీ ఆ ఉన్నతాధికారులు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్, తప్పకుండా ఇది తెలంగాణలో కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అంటే ఒకేసారి 6గురిని ఒకే నైట్లో 6గురిని చంపడం అంటే ఇది మామూలు విషయం కాదు. మొత్తం కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మొత్తం దృష్టి కూడా ఈ షాబాద్ హత్యలు ఏవైతే ఉన్నాయో దానికే ఉంది. అంటే పోలీసులు కూడా చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన ఒక నివేదిక కూడా తెప్పించుకున్నాడు. ఖచ్చితంగా ఏం జరిగింది ఏంటి అని ఫుల్ డీటెయిల్స్ కూడా తెప్పించుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీసులు మొత్తం కూడా ఒక
బృందాలుగా ఏర్పడి ఈ కేసును ఖచ్చితంగా ఛేదించాలి, ఛాలెంజింగ్గా తీసుకొని, ఎందుకంటే 6గురిని చంపారు, అందులో మహిళలు ఉన్నారు, ఒక మైనర్ బాలిక ఉంది, 2 చిన్నపిల్లలు ఉన్నారు. సో ఈ కేసు మొత్తం దృష్టి కూడా ప్రజలు మొత్తం కూడా దీన్ని కేంద్రీకృతం చేసుకునేసరికి ఖచ్చితంగా దీన్ని ఛేదించాలనే ఉద్దేశంతో పోలీసులు అయితే ఖచ్చితంగా ఉంటారు. సో ఈవినింగ్ నాకు ఇప్పుడు మృతదేహం అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించే ప్రయత్నంలో ఉన్నారు. ఖచ్చితంగా ఈవినింగ్ పోలీసులు అయితే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుంది. సమావేశంలో మరి అతను ఎట్లా చనిపోయాడు ఏంటి అని ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాయని చెప్పాలి. అంటే ఈ 6 మందిని చంపిన అంటే ఒక్కడే చంపాడు లేదంటే ఇతనికి ఎవరైనా హెల్ప్ చేసినట్టుగా పోలీసులు ఆ కోణంలో ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా? అతని మొబైల్ ఏదైనా ట్రేస్ అయిన పరిస్థితి కనిపిస్తుందా? ఎస్, ఆ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చెప్తున్నారు. ఎందుకంటే మరి మొత్తం 6 మర్డర్లు అంటే ఒక గంటల వ్యవధిలోనే 6 మర్డర్లు చేయడం సాధ్యమేనా? అతను ఒక్కడి వల్ల చేయడం సాధ్యమేనా? లేదంటే అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? లేకపోతే అతనికి ఎవరైనా సహాయం చేశారా? లేదంటే అతని సిమ్ కార్డ్ ఎవరైనా సహాయం చేశారా? అంటే ఇప్పుడు కొంచెం చంపిన తర్వాత కారులో వెళ్ళడం అనేది కొద్దిగా కష్టతరం అవుతుంది. సో మరి అతను ఒక్కడే చేశాడా? లేదంటే అతనితో పాటు ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకుంటారు. ఆ ఫోన్ డీటెయిల్స్, కాల్ డీటెయిల్స్ అయితే మొత్తం ఆ పోలీసుల దగ్గరనైతే ఉన్నాయి. వాటిని డీటెయిల్స్ సంబంధించి ఎవరికి ఫోన్ చేశారు, సో మనీ ఏమైనా పంపించారా, అది ఏదైతే మనకు సెల్ఫ్ డ్రైవ్ కారు ఉంది, సో వాళ్ళను కూడా కీలకంగా విచారించే అవసరం అయితే ఉంది. అంటే తన సొంత కారులో వెళ్తే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో సెల్ఫ్ డ్రైవ్ కారింగ్ అయితే తీసుకున్నాడు. సో ఇప్పుడు వాళ్ళను కూడా ఎంక్వైరీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. తనకి ఏమన్నా ఆధార్ కార్డు కానీ లేదంటే ఫోన్ నెంబర్ కానీ ఇంకా వాళ్ళకి ఏమన్నా లావాదేవీలు ఉన్నాయా? సో వీటన్నిటి గురించి కూడా పోలీసు లోతైన దర్యాప్తు అయితే చేస్తారని చెప్పాలి. మరి అతను ఒక్కడే చేశారా లేకపోతే అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఈ విషయంలో కూడా మనకు ఒక ఈవినింగ్ సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రవిచంద్ర, థ్యాంక్ యూ రాజు.